హాయ్ అండి, హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మష్రూమ్స్ బిర్యానీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వెల్లిపాయ అల్లము దంచుకుంటున్నా. ఫ్రెష్గా వేస్తే బాగుంటుందని దంచుతున్నా నేను. ఇంకా దంచినాక ఇప్పుడు కుండలో చేస్తున్నా. బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆయిల్, ఇప్పుడు మష్రూమ్స్ కోసం ఆయిల్, అన్ని మసాలాలు హాఫ్ ఆఫ్ ద వేసుకోవాలి. ఇలా మష్రూమ్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ, పచ్చిమిర్చి అన్నీ సగం సగం వేస్తున్నా. మరాఠీ మొగ్గ, ఇంకా సాజీరా, లవంగా, అవన్నీ మసాలాలన్నీ వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం నెయ్యి, ఇంకా పచ్చిమిర్చి, చాలా బాగుంటుంది. ఇట్లా ఉల్లిపాయ, పుదీనా అన్నీ, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేస్తే మాడిపోతుందని ఇప్పుడు వేసి నేను. బాగుంటుంది ఇట్లా ఫ్లేవర్. కొంచెం కలర్ మారేదాకా వేయించుకొని కొంచెం పసుపు, బాగుంటుంది ఇట్లా టేస్ట్. చేసుకొని చూడండి. మష్రూమ్స్ సింపుల్గా తొందరగా చేసేటట్టు బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద కూడా, గ్యాస్ మీదనే కాకుండా కట్టెల పొయ్యి మీద కుండలో చేస్తున్నా. చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ఒక టమాటా వేసిన నేను. ఇన్ని దాంట్లకి ఒక టమాటా. బాగా ఉడకాలి. మంచి కలుపుకొని కొంచెం ఉడికినాక ఉప్పు కారం వేసుకోవాలి. తగినంత, ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఉప్పు కారం 2 టేబుల్ స్పూన్ వేసిన, 2 టేబుల్ స్పూన్, 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, కొంచెం ధనియాల పొడి. ఇంకా మసాలాలు ఏమి వేయద్దు, దాంట్లో వేసినాం కదా అన్నీ. ఓన్లీ ధనియాల పొడి. చాలా బాగుంటుంది టేస్ట్. ఉడుకుతుంది చూడండి. మంచిగా ఉడకాలి. కొంచెం పెరుగు, కొంచెం ఉడికినాక ఉప్పు కారం పట్టినాక కొంచెం పెరుగు టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా బాగా ఉడకాలి. మష్రూమ్స్ మంచిగా ఉడికేంతసేపు మూత పెట్టుకోవాలి. ఉడికింది. ఇప్పుడు దించి పక్కన పెట్టుకొని, ఇంక ఇప్పుడు రైస్ కోసం ఎంత బాగుందో చూడండి. రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని, ఇంకా మసాలా సేమ్ తీసుకున్న అందులో సగం, దీంట్లో సగం, దాంట్లో సగం. పచ్చిమిర్చి, పుదీనా, పచ్చిమిర్చి కాదు, అది ఆల్ స్పైస్ ఆకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా అన్నీ వేసుకొని బాగా మసిలినాక, ఇంకా మూత పెట్టేసుకొని బాగా మసిలినాక రైస్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కాబట్టి దీంట్లో తగినంత వేసుకొని బాగా మసలాలి. కొంచెం నెయ్యి ఎంత బాగుందో కదా. ఇంట్లోనే చేస్తాను నేను. హాఫ్ నిమ్మ ముక్క వాటర్లో పిండుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చేసుకోండి. నెయ్యి రైస్ వేసేస్తున్నా. ఇట్లా చునుగుతుంది కదా, అప్పుడు తీసుకోవాలి. ఇంకొంచెం ఉడికినాక తీసుకోవాలి. ఉడికింది, తీసుకొని ఇంకా దాంట్లో పెట్టుకోవాలి. మంచిగా కుండలో పెట్టేస్తే టేస్ట్ బాగుంటుంది. కుండలో అంతా అట్లనే తీసి పెట్టుకోవాలి. మొత్తం రైస్ అంతా అట్లనే లేకుండా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి. టేస్ట్ ఉంటుంది చాలా.
ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని అంత నీట్గా చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పైనంగా ఇంకా నెయ్యి వేసుకొని మళ్ళీ నిప్పుల మీద పెట్టేస్తే దమ్ అవుతుంది. ఇప్పుడు కట్టెల పొయ్యి కదా, చాలా మంచిగా అవుతుంది. నెయ్యి మొత్తం స్ప్రింకిల్ చేసేసి ఎంత బాగుందో చూడండి, అదిరిపోద్ది. ఇంకా కట్టెల పొయ్యి కాబట్టి 10-15 మినిట్స్ 20 మినిట్స్ పెట్టినాము. చాలా బాగుంటుంది. చల్లారాలని పక్కన పెడుతున్నా. టేస్ట్ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మంచి మంచి వీడియోలు వస్తాయి, గార్డెన్ వీడియోలు కూడా వస్తాయి. ఇంక ఇట్లా ఉల్లిపాయ అట్లా పక్కన పెట్టుకొని ఇంకా వేడి వేడి తింటే చాలా బాగుంటుంది. బాయ్ అండి, నమస్తే.